నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారా రేషన్ పంపిణీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు। కౌలు రైతులు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సీసీఎల్సీ కార్డులు పొందాలి, జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ సూచన। సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి, జంగారెడ్డిగూడెంలో జరిగిన కృష్ణ జయంతి వేడుకల్లో మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బద్రిశెట్టి మురళీకృష్ణ విజ్ఞప్తి। కరాటే పట్ల విద్యార్థులు మక్కువ చూపాలి, స్పోర్ట్స్ కరాటే అకాడమీ సమ్మర్ క్యాంప్ కరాటే కోచింగ్ ముగింపులో ప్రముఖుల సూచనలు। రేషన్ డిపోల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని జూన్ 1వ తేదీన జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభిస్తారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బొబ్బర రాజ్పాల్తో కలిసి రావూరి కృష్ణ మాట్లాడారు। రేషన్ డిపోల ద్వారానే కార్డుదారులకు రేషన్ సరుకులు అందించాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు। జూన్ 1వ తేదీన ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుందన్నారు। దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలో డిపో నెంబర్ 37 వద్ద రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభిస్తారని అన్నారు। కావున కార్డుదారులు సంబంధిత డిపోల వద్ద రేషన్ సరుకులు పొందాలని పేర్కొన్నారు। ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెలగాపు జ్యోతి, టీడీపీ పట్టణ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి తోటికుంటారాము, బిలాల్, మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు। రేపు పద్మ థియేటర్ దగ్గర 25వ వార్డు రేషన్ బియ్యాన్ని ప్రారంభించడం జరుగుతుంది। మరి అంతకుముందు బళ్ళు మీద ఈ ఆటోల మీద గట్ట ఇళ్ళకి వెళ్ళి బియ్యం మూసేవారు। ఇప్పుడు దాన్ని మన ప్రభుత్వం మార్చి, ఎందుకంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వెంటనే రైస్ పట్టుకెళ్ళేలాగా ఏర్పాటు చేసి ఈ రైస్ ఇష్టం జరుగుద్ది। మరి ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోవాలి। రేపు మన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు పద్మ థియేటర్ దగ్గర అయినటువంటి 37వ రైస్ కోటా నెంబర్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। రేపు పొద్దున ఆయన ప్రారంభోత్సవం చేస్తారు ఎమ్మెల్యే గారు। మరి అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని మరి నెలలో 15 రోజుల దాకా ఉదయం సాయంత్రం కూడా బియ్యం పోస్తారు। దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి। మీకు ఏదైనా ఎక్కడైనా ఏ బియ్యం కానీ ఇచ్చే కానీ మీకు ఏమైనా సమస్యలు ఎదురైతే మా దృష్టికి తీసుకొస్తే మరి దాన్ని వెంటనే మేము సరిచేసి మీకు రేషన్ అందేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియపడుతున్నాం। అలాగే గతంలో కూడా ఈ సీనియర్ సిటిజన్ పాసులు సచివాలయాలు తీసుకోమని చెప్పి అన్నాం। మరి అది కొంతమంది తీసుకున్నారు, ఇంకా సచివాలయాలకు వెళ్ళి సీనియర్ సిటిజన్ పాసులు తీసుకోవట్లేదు। ప్రతి ఒక్కరు కూడా సీనియర్ సిటిజన్ పాసులు కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంలో తెలియపడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలమైంది। నిన్ననే ముగిసిన మహానాడు ద్వారా గత సంవత్సరంలో ప్రజలకు చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలకి ఒకసారి గుర్తు చేస్తూ రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలను మహానాడు తీర్మానం ద్వారా జరిగింది। ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రజల మన్నలు పొందుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో రేషన్ బియ్యాన్ని వాహనాల ద్వారా సరఫరా చేస్తూ మళ్ళా దాన్ని మార్పు చేస్తూ మళ్ళా ఎఫ్ఈ షాపుల వద్దకే ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యావసర సరుకులు తెచ్చుకునే విధానాన్ని మళ్ళీ రేపు నుంచి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది। రేపు జంగారెడ్డిగూడెంలో 37వ షాపు నెంబర్లో ఎమ్మెల్యే గారి చేత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। కౌలు రైతులు ప్రభుత్వం నుంచి విధిగా
CCLC కార్డులను పొందాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్లీవ జోజి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులు CCLC కార్డు పొందడం ద్వారా ప్రభుత్వం నుంచి రుణాలు రాయితీలకు అర్హులవుతారన్నారు. కావున కౌలు రైతులు సంబంధిత VRO, VRAలను కలిసి భూ యజమాని అంగీకారంతో CCLC కార్డులను పొందాలన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో 3500 CCLC కార్డులు మంజూరు చేయాలని లక్ష్యంగా తీసుకున్నామని పేర్కొన్నారు. కావున అర్హత కలిగిన ప్రతి కౌలు రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సూచించారు. నమస్తే అండి. మనకి ఇప్పుడు కౌలు రైతులందరికీ CCRC కార్డులు కూడా మన మండలంలో మంజూరు చేయబడుతుంది. మనకి మా జంగారెడ్డిగూడెం మండలం వచ్చేసి 3500 దాకా టార్గెట్ ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి కౌలు రైతులందరూ VRO గారిని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని సంప్రదించి మీ యొక్క CCRC కార్డును తీసుకోవాల్సిన కోరుతున్నాం. మీ ఓనర్ ఎవరైతే ఆ రైతు ఆమోదంతో మీకు CCRC కార్డు ఆమోదించబడుతుంది. కాబట్టి VRO గారిని, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని త్వరగా సంప్రదించవలసిందిగా తెలియపరుస్తుంది. మీరు కౌలుగా ఎన్ని ఎకరాలు చేస్తే అన్ని ఎకరాలకి మీకు ఎలిజిబిలిటీ వస్తుందండి. అదేవిధంగా ప్రభుత్వం వారు దాని మీద కొన్ని లోన్స్, సబ్సిడీలు ఇస్తున్నారు. దానికి కూడా మీరు అర్హత పొందుతారు. కాబట్టి ప్రతివారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులు సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని మురళీకృష్ణ మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ కోరారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని మురళీకృష్ణ మహేష్ యువసేన ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా శనివారం అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని 2 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ సేవా కార్యక్రమాలను వందలాది మంది ప్రజలు వినియోగించుకున్నారని సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా చిత్రం రిలీజ్లో ఎన్నో రికార్డులను సృష్టిస్తుందన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ, మహేష్ సేవాసేన సభ్యులు పాల్గొన్నారు. కృష్ణ గారి 82వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మురళీకృష్ణ మహేష్ శివసేన వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో 2వ రోజు భాగంగా మొదటి రోజు నిడదవోలు రాజరాజేశ్వరి రామకృష్ణన్ వారి ఉచిత నేత వైద్య శిబిరం పెట్టాము. 110 మంది వచ్చారు. చాలా బాగా వచ్చారు. అది సక్సెస్ అయింది. ఈరోజు ఉదయం అన్నా క్యాంటీన్లో ఉచిత టిఫిన్ పెట్టాము. 250 మంది అయ్యారు. చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మధ్యాహ్నం భోజనానికి కోకొల్లలుగా జనం వచ్చారు. ఎప్పుడు రానంత జనం వచ్చారు. ఇది సూపర్. తిని అందరూ ఆశీర్వదిస్తున్నారు కృష్ణ గారిని. అలాగే సాయంత్రం కూడా బిర్యానీ ఉంది అన్నా క్యాంటీన్లో. అలాగే 1+1 జ్యూస్ మురళి జ్యూస్ సెంటర్ నందు, బస్ స్టాండ్ నందు 1+1 జ్యూస్ ఆఫర్ కలదు. అది చేస్తున్నాం. స్టేట్ వేడిగా నిన్న కలేజా సినిమా విడుదల సందర్భంగా 10 కోట్లు వసూలు చేసి, ఫస్ట్ రానంత వసూలు చేసి ఘట్టమనే వంశాలకే చక్కటి పేరు తెచ్చిపెట్టారు మహేష్ బాబు గారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు ఎన్నో 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 సూపర్ డూపర్ హిట్లైనవి. ఎన్నిట్లైనా ఏమైనా కేంద్ర గవర్నమెంట్ మా కృష్ణ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వటం లేదు. అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరాటేతో శారీరక దృఢత్వమే కాకుండా ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుందని జె శ్యామ్ పట్నాయక్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్పోర్ట్స్ కరాటే అకాడమీలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ కరాటే కోచింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం విద్యార్థులకు బెల్ట్ టెస్టులు నిర్వహించి బెల్ట్లతో పాటు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా శ్యామ్ పట్నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ క్యాంపుకు విద్యార్థులను పంపించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు కరాటే క్రీడపై దృష్టి సారించి నైపుణ్యత పొంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం రమేష్ చక్రవర్తి మాట్లాడుతూ కరాటే క్రీడతో క్రమశిక్షణ మెరుగుపడుతుందన్నారు. తద్వారా సమాజంలో మంచి నడవడిక అలవర్చుకోగలుగుతారని అన్నారు. కావున విద్యార్థులు కరాటే క్రీడపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ పల్లి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల రోజుల పాటు సమ్మర్ క్యాంప్ ఈరోజుతో ముగిసింది. కరాటే సమ్మర్ క్యాంపు మరి చక్కగా ఈరోజు బెల్ట్ టెస్ట్ కూడా జరిగింది. చక్కగా పిల్లలు చాలా చక్కగా దీంట్లో మంచి ప్రావీణ్యతతో చక్కగా చేశారు. చక్కగా వీళ్ళు మరి బెల్ట్ టెస్ట్లో
ఎన్నికయ్యారు. మరి వేసవి సంస్థలకి చక్కగా కోచింగ్ ఇచ్చి చక్కగా వీళ్ళని తయారు చేసినందుకు మరి చాలా అభినందిస్తున్నాను. మరి ఇక్కడితో ఈ కరాటే అనేది ఆగకూడదు. వీళ్ళు ముందు ముందు కూడా చక్కగా ఇదే కొనసాగించి ఫ్యూచర్లో కూడా వీళ్ళు మంచి కరాటే ఇంకా నేర్చుకొని మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను నేను. అలాగే ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లల్ని తీసుకొచ్చి ఈ సమ్మర్ క్యాంప్లో మరి జాయిన్ చేసి వాళ్ళని చక్కగా టైం వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి మంచిగా వాళ్ళని జాయిన్ చేసినందుకు వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన పిల్లలకి ఈరోజు ఈ బెల్ట్ టెస్ట్లో మరి ఉత్తీర్ణులైన పిల్లలు, తర్వాత మరి వీళ్ళందరూ బెల్ట్ సాధించిన విద్యార్థులకు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కరాటే అనేది మరి ఎంతో ఈ రోజుల్లో ఎంతో ప్రతి విద్యార్థులు కానీ అందరూ నేర్చుకోవాల్సిన విద్య ఇది. ఇది నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మరి వాళ్ళ చదువులో కూడా చాలా చురుగ్గా ఉంటారు, ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. తప్పకుండా అందరూ ఈ కరాటేని నేర్చుకుని కంపల్సరీ నేర్చుకోవాలి. మరి ఈరోజు ఈ సమ్మర్ క్యాంపు ఎండింగ్ సమయంలో పిల్లలందరికీ కూడా సమ్మర్ క్యాంపు 30 రోజుల్లో నేర్చుకున్నటువంటి వాళ్ళ ప్రతిభ చూపించిన దాని ప్రకారం సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. అయితే పిల్లలందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి మరి వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిచారు. అదొకటే కాకుండా ఈ సమ్మర్లో పిల్లలు ఎండలో తిరగకుండా, అదేవిధంగా ఆటలు ఆడి దెబ్బలు అవి తగిలించుకోకుండా ఇంటి దగ్గర ఉండి అల్లరితనానికి అలవాటు పడకుండా పేరెంట్స్ అందరూ మంచిగా ఆలోచించి ఈ కరాటే అకాడమీకి పంపించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ముందుగా క్రమశిక్షణ అనేది రావడం జరుగుతుంది. ఆ క్రమశిక్షణ అనేది వాళ్ళ చదువుల్లో కానీ వాళ్ళ ఎదుగుదలలో కానీ సమాజంలో ఒక మంచి నడవడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటే కాదు, ఈ సమ్మర్ క్యాంప్ మాత్రమే కాకుండా మళ్ళీ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి వాళ్ళ ఫిట్నెస్ విషయంలో కూడా వాళ్ళు 10th క్లాస్ వరకు వచ్చేంత వరకు కానీ లైఫ్ లాంగ్ ఇది పనిచేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఎప్పుడు మనిషి ఫిట్గా ఉండడం వలన వాళ్ళ యొక్క ఆయుష్ పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నాయకులు పరిశీలించారు. టీడీపీ పట్టణ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్తో కలిసి పెన్షన్దారులతో రావూరి కృష్ణ మాట్లాడారు. ఈ క్రమంలోనే ఒక హోటల్ వద్ద మహిళతో మాట్లాడుతూ దోసలు వేశారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణతో కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 1వ తారీఖు ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడమే దీనికి నిదర్శనమన్నారు. పెన్షన్దారులు ప్రభుత్వం అందించే పెన్షన్ నగదును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తోటికుంట రాము, బిల్లాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, నాయకులు పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 31వ తారీఖు మరి జంగారెడ్డి ఉన్న పెన్షన్లు 1వ తారీఖున ఇస్తూ ఉంటాం. మరి అలాంటిది 1వ తారీఖు సెలవు వస్తు వల్ల మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 31వ తారీఖునే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్లు అందజేయమని చెప్తాం. మరి అలాగే ఆఫీసర్స్ వచ్చి ప్రతి ఇంటికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వంలో వృద్ధులకి, వికలాంగులకి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి ఇంటికి పెన్షన్లు తీసుకొస్తాం అంటే మరి అది సామాన్య విషయం కాదు. మరి ఈ రోజున ప్రతి ఇంట్లోని కూడా ఒక పండగలాగా ఉంటుంది. ఎందుకంటే వారికి మందులు కానీ ఏదైనా చిల్లర ఖర్చులు, ఏదైనా ఖర్చులు గట్టా ఉన్నా కానీ మరి ఈ రోజున మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ అమౌంట్ ఇంటికి పంపుతంలో అందరూ కూడా ఈవేళ పండగ రోజులాగా ఉంటుంది అందరికీ. మరి వికలాంగులకైతే 6,000, మరి వృద్ధులకైతే 4,000 కాడికి మరి పెన్షన్లో ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి మా కూటమి ప్రభుత్వంలో మీ అందరం కూడా ఇంటింటికి వెళ్ళి దగ్గరుండి కూడా వీరందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా ఈ అమౌంట్ అందజేయడం జరుగుతుంది. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పెన్షన్లు పెంచి వితంతువులకు 4,000, అంగవైకల్యం ఉన్న వారికి 6,000, పూర్తిగా మంచం మీద ఉండి లెగలేని వారికి 15,000 రూపాయల చొప్పున ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీ. అలాగే రేపు ఆదివారం కావడంతో ఈరోజే పెన్షన్లు ఒక రోజు ముందు 31వ తారీఖున ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ
పేద ప్రజలకు అండగా ఉంటూ సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ముందు చూపుగా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మీరు చేసిన ఎనలేని విజయాన్ని పురస్కరించుకొని మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం మండలం గురుమాయగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తుల నుంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకులు జబాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. SK ఒమినా
600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది, 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది, 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. Phone numbers 08821 225370 and 94417 96460. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. అధికారుల కృషితోనే స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలు నెరవేరుతాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంక దినకర్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో 20 సూత్రాల కార్యక్రమం అమలుపై అధికారులతో చైర్మన్ దినకర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సూత్రాల కార్యక్రమం త్వరలోనే వికసిత్ భారత్గా మారబోతోందన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. దీనికోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్వర్ణాంధ్ర సాధించాలన్నా, వికసిత్ భారత్ కళ నెరవేరాలన్నా అధికారుల కృషితోనే జరుగుతుందన్నారు. కావున ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారు కూడా మన నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది. మీ పేరు, మీ పొజిషన్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 కూడా 1,20,00,000 నాటి ప్రభుత్వం వ్యవహరించినటువంటి అప్పుడున్నటువంటి వ్యవహరించిన తీరు, దానివల్ల మ్యాచింగ్ గ్రాంట్స్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరగకపోవడం, ఇటువంటి అన్నిటి అంశాలన్నింటి కూడా పరిగణలోకి తీసుకుని ఏ విధంగా ఆ తప్పులు పునరావృతం కాకుండా సమర్థవంతంగా ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు ఉంది. ఎందుకంటే వాళ్ళ వికసిత భారత సాధించాలన్నా, స్వర్ణాంధ్ర సాధించాలన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, రథసారులు మీరు క్షేత్రస్థాయిలో పనిచేసి సాధించేటటువంటి ఫలితాలే ప్రభుత్వ తీరుపైన ప్రభుత్వం ఆశించినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశానికి అనుగుణంగా స్వర్ణాంధ్ర సాధించాలన్నా, వికసిత భారత సాధించాలన్నా అది మీ దగ్గర మీరు చేసేటటువంటి కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్టివ్, ఈ సమీక్ష కూడా ఆబ్జెక్టివ్గా పిన్ పాయింట్గా ఎక్కడ కూడా ఒక స్కీమ్ గురించి, ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడేటప్పుడు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ ముందుకు వెళతానని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. చింతలపూడిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ను కొండ్రెడ్డి కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనను పట్టణ అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో టీడీపీ పట్టణ అధ్యక్ష పదవిని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తనకు కేటాయించారని అన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ కష్టపడి పనిచేస్తానన్నారు. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిమి సత్తిపండు, చెరుకూరి శ్రీధర్, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో
ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో విశిష్ట పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాత గిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ యూత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేశారు. పట్టణంలోని అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమానికి బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందించారు. అదేవిధంగా కేక్ కట్ చేశారు. కృష్ణ జయంతి సందర్భంగా పట్టణంలోని పద్మా థియేటర్లో ప్రదర్శించిన మహేష్ బాబు నటించిన కలేజా చిత్రాన్ని ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ యూత్ తిలకించారు. ఈ సందర్భంగా థియేటర్ వద్ద బాణసంచా కాల్చి సందడి చేశారు. అదేవిధంగా మహేష్ బాబు చిత్రపటానికి హారతులు పెట్టారు. ఈ నేపథ్యంలో యూత్ ప్రెసిడెంట్ జల్లా దుర్గాసాయి మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విభిన్న పాత్రల్లో నటించి ట్రెండ్ సెట్ చేసిన నటుడు కృష్ణ అని అన్నారు. ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా విభిన్న పాత్రల్లో నటిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. కృష్ణ, మహేష్ బాబు అభిమానులుగా తాముండటం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు సతీష్, ప్రశాంత్, జానీ, మంగరాజు, లక్కీ, ప్రశాంత్, నందు, వల్లి, మోహన్, ఉదయ్ కిరణ్, మహేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా సూపర్ స్టార్ కృష్ణ గారి 82వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో అమ్మా నాన్న వికలాంగుల ఆశ్రమంలో పేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతోమందికి చాలా ఫ్యాన్స్ కూడా సహాయం చేశారు. అలాగే ఆయన చేసినట్టు సినిమాలు జేమ్స్ బాండ్, అల్లూరి సీతారామరాజు అలాంటి సినిమాలు ఎన్నో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా నిన్న కలేజా మూవీ రిలీజ్ జరిగింది. జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్లో కూడా ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ తరఫున సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. అలాగే మహేష్ బాబు గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో చాలామంది 3000 పైగా పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించడం, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుంటున్నారు. ఆయనకు ఫ్యాన్స్ అయినందుకు చాలా గర్వపడుతున్నాం. అలాగే ముందు కార్యక్రమాల్లో కూడా ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ తరఫున మా ఆధ్వర్యంలో ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ కోరారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నూతన కమిటీ ఆధ్వర్యంలో షెడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయంలో షెడ్ల నిర్మాణానికి పోలుపర్తి రాము, సత్యవతి దంపతులు 50,116 రూపాయలు, బైరిపూడు శ్రీను, శారద దంపతులు 50,116 రూపాయలు విరాళంగా అందించారని అన్నారు. వీరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గొట్టుముక్కల వంశీ కుమార్ రాజ్, నౌడ సత్య నూకరాజు, చిట్టూరి సర్వేశ్వరరావు, గాలి నూకరాజు, పసుమర్తి సత్యరాజు, కేతిరెడ్డి వెంకటరమణ, మైరెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జగజ్జనని జగన్మాత కాత్యాయిని విశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నౌకాలమ్మ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అలాగే నూతన కమిటీ సమక్షంలో మరి అమ్మవారి ఆలయ చుట్టూ చెట్లు వేయించేటటువంటి బృహత్తమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు వైపురెడ్డి వీరు గారి దంపతులు 50,116 రూపాయలు, మరి అలాగే పూలపర్తి రాము గారు,
సత్యవతి దంపతులు 50,116 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలని, వారి విద్య, ఉద్యోగ, వ్యవసాయ వ్యాపారాలను అమ్మవారు ఎలవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా గ్రామ భక్త మహాజనులందరూ ఈ షెడ్యూళ్ల నిర్మాణ పూర్తికి సహకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాకుండా తెలియజేస్తాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసగిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలో ఒక వ్యక్తిని భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న షేక్ రసూల్ కలకాడను భీమడోలు కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉండగా ఇదే ముఠాలోని మరో వ్యక్తి ఆల్తఫ్ పరారీలో ఉన్నాడు. భీమడోలు పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో సిఐ యూజే విల్సన్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని తుక్కుగూడ ప్రాంతానికి చెందిన షేక్ రసూల్ కలకాడ, అతడి రెండో కుమారుడు ఆల్తఫ్ రంగారెడ్డి జిల్లా గండిపేటలో నివాసం ఉంటున్నారు. కొన్నేళ్లుగా వీరిద్దరూ తమకు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో సాన్నిహిత్యం ఉందని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. వారి నుంచి లక్షలాది రూపాయలు కాజేసి నకిలీ లెటర్లతో మోసం చేస్తున్నారు. ఇలా పొలసానిపల్లికి చెందిన దివ్యాంగుడు కుక్కల నాగమల్లేశ్వరరావుకు ఏపీ సచివాలయంలోని వ్యవసాయ విభాగంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించారు. నాగమల్లేశ్వరరావు నుంచి 3 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. ఇది నకిలీ లెటర్ అని తెలిసి మోసపోయినట్లు గ్రహించిన నాగమల్లేశ్వరరావు గత ఏడాది మే 26న భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా రంగారెడ్డి జిల్లా గండికోటలో ఉన్న రసూల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ వై సుధాకర్ పాల్గొన్నారు. ఈరోజు భీమడోలు పోలీస్ స్టేషన్లో ఒక అరెస్ట్ గురించి చెప్పవచ్చు. షేక్ రసూల్ కలకాడ అనే అతను, ఇతను ఒక చీటర్, రియల్ ఎస్టేట్స్ వ్యాపారం అని చెప్పి రాయలసీమ ఏరియాలో నెట్వర్క్ రాయలసీమ ఇతను, కానీ హైదరాబాద్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. గండిపేట ఏరియాలో ఉంటాడు ఇతను లాస్ట్ గవర్నమెంట్ టైంలో మన దగ్గరికి వచ్చి, నేను రాయలసీమలో నాకు గవర్నమెంట్ పెద్దలతోటి పరిచయాలు ఉన్నాయి, నేను చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమంది ఒక 3 యువకులను ఇక్కడ మోసం చేసిన సందర్భంలో 3 కేసులు నమోదు కావడం జరిగింది. అందులో 2 కేసులు భీమడోలు పోలీస్ స్టేషన్లో కాగా ఒక కేసు ద్వారకాదేవి పోలీస్ స్టేషన్లో నమోదు అవ్వడం జరిగింది. మనం ఈరోజు ఇతను భీమడోలు పోలీస్ స్టేషన్లో కుక్కల నాగమల్లేశ్వరరావు అనే అతన్ని మోసం చేసి అతని దగ్గర డబ్బులు తీసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి అతను ఒక ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ కేసులో అప్పటి నుంచి ఇతని కోసం తిరుగుతూ ఉంటే నిన్న సాయంత్రం భీమడోలు ఎస్ఐ సుధాకర్ గారు మరియు వారి సిబ్బంది అంతా టీం అంతా హైదరాబాద్ వెళ్ళి అతని ఇంటి వద్ద ఇతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం. ఇతనే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వ పెద్దలతో పరిచయాలు ఉన్నాయని, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పై అధికారులతో పరిచయాలు ఉన్నాయని చెప్పి చాలామంది మోసాలు చేస్తున్నారు. ఇలాంటి మోసాల బారిన పడద్దు అనేటువంటిది మా జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ గారు మీకు చాలాసార్లు సందర్భంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా వారి తరఫున నేను కూడా అదే మాట మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కేసు చాలా కాలం నుంచి ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈ కేసుని సుధాకర్ మా భీమడోలు ఎస్ఐ గారు వారి సిబ్బంది ఇన్వెస్టిగేషన్ చేసి, అంతేకాదు వీడు అప్పటి నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీడు ఎక్కడ ఉంటాడో తెలీదు. ఒక ఏరియాలో చీటింగ్ చేయడం అయిపోగానే అక్కడి నుంచి జెండా ఎత్తేసి వేరే ఏరియాకి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు చాలా పెద్ద చీటర్ కాబట్టి ఇలాంటి వాడిని దగ్గరికి రానివ్వద్దు. అంతేకాదు వేరే ఏరియాల్లో కూడా ఎవరైనా ఇలాంటి వీడి చేతిలో మోసపోయిన వాళ్ళు కానీ, లేదంటే ఇదే ఏరియాలో ఇంకెవరైనా ఇతని చేతిలో మోసపోయిన వాళ్ళు కానీ ఉన్నా కూడా మీరు నిరభ్యంతరంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. మీ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఆ కేసులు కూడా సపరేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారా రేషన్ పంపిణీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరిన జంగారెడ్డిగూడెం టీడీపీ నాయకులు. కౌలు రైతులు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా సీసీఎల్సీ కార్డులు పొందాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ సూచన. సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలి. జంగారెడ్డిగూడెంలో జరిగిన కృష్ణ జయంతి వేడుకల్లో మురళీకృష్ణ, మహేష్ యువసేన అధ్యక్షులు బవిరిశెట్టి మురళీకృష్ణ విజ్ఞప్తి.
కరాటే పట్ల విద్యార్థులు మక్కువ చూపాలి. స్పోర్ట్స్ కరాటే అకాడమీ సమ్మర్ క్యాంప్ కరాటే కోచింగ్ ముగింపులో ప్రముఖుల సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.